ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు కోంగ్రత్త ఆశ. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగులకు ఎక్మో సంజీవినిలా పనిచేస్తుందని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ డాక్టర్ తపస్వి కృష్ణ తెలిపారు. చివరి దశ ఇంటర్స్టిఫిషియల్ లంగ్ డిసీజ్ బాధితులకు ఊపిరితిత్తుల మార్పిడికి ముందు ఈ సాంకేతికత ప్రాణాలను నిలిపి ఉంచుతుందని పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన ఈ చికిత్సా విధానంతో రోగులు మళ్లీ సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉందని ఆమె భరోసా ఇచ్చారు. లంగ్కి సంబంధించిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, మనకు ట్రాన్స్ప్లాంట్కి ఏమేమి చేస్తున్నాము, దాంట్లో ఎక్మో ఎట్లా వాడుతున్నాము, ఎక్మో అనేది ఒక న్యూ పరికరం, అది దేనికి వాడతాము, దానివల్ల ఎంత బెటర్గా మనం ఫ్యూజ్ చేస్తాము అని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి మేడం వచ్చారు. దాన్ని మాట్లాడాల్సిందిగా. సూర్యాపేట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుండి ఇక్కడికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవేర్నెస్ కోసం రావటం జరిగింది. నేను బేసిక్గా ఒక పల్మనాలజిస్ట్, దాంతోపాటు ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అన్నమాట. సో ఎవరెవరికైతే ఊపిరితిత్తులుగా తరచు ప్రాబ్లం ఉన్నదో, వారు ఆక్సిజన్ డిపెండెన్సీ మీద ఉన్నారో, లేదంటే ఆయాసం వల్ల వారు కొంచెం దూరం కూడా నడవలేకుండా లైఫ్ స్టైల్ మొబిలిటీ అనేది తగ్గిపోయిందో, వారికి మేము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్, పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్ ద్వారా కూడా కొంచెం వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీ పెరిగేటట్టు చేయటము, లేకపోతే ఎక్మో సర్వీసెస్ అంటే మెకానికల్ వెంటిలేషన్ అనేది వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్ దక్కరు అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎక్మో అనేది పెట్టి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్మో నుంచి బయటికి వస్తే పేషెంట్ ఇంటికి వెళ్తారు. బయటికి రాని పక్షంలో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసి పేషెంట్కి కొత్త జీవితం ఇవ్వటం జరుగుతుంది. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పల్మనరీ హైపర్టెన్షన్ లేదంటే ఇంటర్స్టిషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ ఐఎల్డి అనే జబ్బు, ఊపిరితిత్తులు బాగా గట్టి పడిపోయినట్టయితే వారికి కొత్త ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి నార్మల్ లైఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది చిన్నపిల్లల్లో ఒక జబ్బు ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. సినిమాలు కూడా తీయటం జరిగింది ఆ జబ్బు మీద. సో దాంట్లో చూపించినట్టు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చిన్నపిల్లల్లో కూడా చేస్తున్నాం. ఇవి కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. పారాక్విట్ పాయిజనింగ్లో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ ఇంకా ఊపిరితిత్తులు. సో కిడ్నీ అనేది పారాక్విట్ పాయిజనింగ్లో త్వరగానే రికవర్ అవుతుంది, కానీ ఊపిరితిత్తులు ఎప్పటికీ రికవర్ అవ్వవు. కాబట్టి పారాక్విట్ పాయిజనింగ్ అయిన వారిలో ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి కొత్త జీవితం అనేది అందించడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఒకళ్ళు 12 ఏళ్ల వయసు వాళ్ళు తెలియకుండా పారాక్విట్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ యశోద హాస్పిటల్స్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు కూడా చాలా బాగున్నారు 1.5 years అయిన తర్వాత. సో ఎవరికైనా తరచుగా ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి, ఆక్సిజన్ డిపెండెన్సీ అనేది ఉన్నట్టయితే ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేయించుకుని నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు అనేదే ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే దానికి తరచుగా దగ్గు రావటము, లేదంటే ఆయాసం బాగా ఎక్కువ అవటం, కొంచెం దూరం నడిచినా సరే ఆయాసం ఎక్కువ అవుతుంది, ఛాతీలో టైట్నెస్ రావటము, ఇవన్నీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్కి జబ్బు లక్షణాలు. ఇవే కాకుండా తరచుగా కాళ్ళ వాపులు ఉన్నట్టయితే అదేదోలే మేము కాళ్ళు కిందకి పెట్టుకుని ఉన్నాము అందుకనే మాకు ఇట్లా వాపులు వచ్చినాయి అనుకోకుండా, కళ్ళ వాపులు వచ్చినా, ఆయాసం ఉన్నా, తరచుగా దగ్గున్నా సరే ఇమ్మీడియట్గా పల్మనాలజిస్ట్కి చూపించినట్టయితే, ఎస్పెషలీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ చూసే పల్మనాలజిస్ట్కి చూపించుకున్నట్టయితే త్వరగా డయాగ్నోసిస్ అయ్యి మందులతోనే తగ్గిపోయేటట్టు చేయొచ్చు. అది కాలేదు, అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినట్టయితే కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతున్న ఆపరేషన్. ఏం భయపడిన అవసరం లేదు. 10 రోజుల్లో పోయిన నెలలో 10 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అవటం కూడా జరిగింది. డోనర్ ఇప్పుడు